నిమిషాలకు ముందు కూడా స్పాన్సర్ చేస్తున్న అన్ని టీవీ ఛానల్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న విశాఖపట్నంలో దొరికినటువంటి డ్రగ్స్ కేసుని పక్కదారి పట్టించడం కోసం చంద్రబాబు నాయుడు గారిని పురంధేశ్వరిని తెరలోకి రావడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమైనా సిగ్గుందా, ఆలోచన ఉందా, ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు అర్థం అవుతుందా? ఆ సంఖ్య ఆక్వా ఫార్మ్ని ఓపెన్ చేసింది ఎవరు? దాని ప్రారంభోత్సవానికి వెళ్ళినటువంటి నాయకులు ఎవరు? ఆ సంఖ్య ఆక్వా ఫామ్ వాళ్ళు ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు? ఆ రోజు ఓపెనింగ్కి అన్ని పేపర్లలో కూడా పెద్ద పెద్ద అడ్వర్టైజ్లు, యాడ్స్ ఎవరి పేర్లతో ఇచ్చారు? కొంతమంది ఎమ్మెల్యేల పేర్లతో, ఎంపీల పేర్లతో, తర్వాత ముఖ్యమంత్రి గారి పేర్లతో. ఇదంతా కూడా మనం అన్ని దినపత్రికల్లో చూసాం. 25,000 కిలోలకు పైనటువంటి డ్రగ్స్ అక్కడ దొరికినాయి. బ్రెజిల్ నుంచి ఇక్కడికి విశాఖపట్నానికి వస్తూ ఉంది. అది కొన్ని లక్షల కోట్లకి మించినటువంటి వాల్యూకి సంబంధించినటువంటిది. దాన్ని తెరవకుండా ఉండటం కోసం వైకాపా నేతలు ఒత్తిడి చేస్తూ దొంగదావుని దొడ్డిదారిని వాళ్ళు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇతరుల మీదకి వేయాలని చూస్తున్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి ఒకప్పుడు విశాఖ అంటే ఎంతో అందమైన ప్రశాంతమైన నగరం. దాని డ్రగ్స్ పాలన తీసుకెళ్ళి వేసిన ఘనత అది కేవలం వైకాపాకు మాత్రమే దక్కుతుంది. ఒక రకంగా చెప్పాలన్నప్పుడు ఈ రోజున ఎక్కడ అసలు జగన్ వచ్చిన తర్వాత లేని అశాంతి ఏంది? తను బాబాయిని చంపుతూ ఉంటాం, కోడి కత్తి కేసులను పెడుతూ ఉంటాం, చెల్లెళ్ళని తిడతాం, చెల్లెళ్ళని రోడ్డు మీదకి లాగుతాం, వాళ్ళ యొక్క క్యారెక్టర్ సాటిషన్స్ చేస్తూ ఉంటాం. ఇక తల్లిని కూడా విమర్శిస్తూనే ఉంటారు. అవసరమైతే అందరు గడ్డాలు పట్టుకోవటం, తలలు నిమరటం తప్పితే, ప్రజలు హింసించడం తప్పితే, రైతులు హింసించడం తప్పితే, అరాచకాలు చేయడం తప్పితే, అన్యాయాలు చేయడం తప్పితే, దౌర్జన్యాలు చేయడం తప్పితే, ఆక్రమణ చేయడం తప్పితే, దోపిడీలు చేయడం తప్పితే, హత్యలు చేయడం తప్పితే చేతనైంది ఏముంది వైకాపాకి? ఈ రోజున జగన్ గారి పరిపాలనలో ఇన్ని రోజులు చూసాం. దొంగ సారాయంతుండే చూసాం, దొంగ ముద్రలు వేసి లేబుల్ వేసి పిచ్చి నాశనకం దాన్ని అంతా కూడా తెచ్చి ప్రభుత్వం ట్యాక్స్ కట్టించుకుంటూ వాళ్ళు ఇస్తున్న మద్యం బాటిల్ని చూసాం. ఈరోజు అవన్నీ చాలు అన్నట్టు డ్రగ్స్ కూడా. ఇలా ఒక వైపున ఆడపిల్లల మీద అన్యాయాలు, అత్యాచారాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఆలోచించగలిగినటువంటి వాళ్ళు, ప్రజల గురించి న్యాయంగా ప్రజాక్షేమం గురించి ఆలోచించి ఎవరైనా ఒక్క వ్యక్తి అయినా ఈరోజు జగన్ గారికి ఓటు వేయడం జరగదు. ఓటు వేయాలన్న ఆలోచన కూడా ఎవరికి రాదు. అందుకని సజ్జల రామకృష్ణారెడ్డి గారు మానుకోవాలి. ఇలాంటి అప్రాచ్యపు మాటల్ని, అన్యాయం మాటల్ని, దరిద్రపు మాటల్ని మాట్లాడటం అన్నది ఆయనకి తగదు.